ధాన్యం రైతుకు దగ, రొక్కం లేదు దుఃఖమే, 24 గంటల్లో ఇస్తామన్నారు, 2 నెలలు దాటినా దిక్కు లేదు అంటూ కథనాన్ని ఇచ్చారు. ఈ ప్రధానంగా మొన్న మామిడి రైతులు, అలాగే నిమ్మకాయ రైతులు, రొయ్యల రైతులు, అట్లాగే పొగాకు రైతులు, ఏ రంగం చూసినా ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ప్రత్యేకించి ఏపీలో ఉన్న పరిస్థితి మీద రైతులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది. రామ్నాథ్ గారు, అంటే రైతుల్లో మాత్రం మొత్తం ఒక పంట ఒక క్రాప్ పండించే రైతులని కాకుండా ఓవరాల్ గా రైతుల్లో ఒక అన్రెస్ట్ అయితే తయారైంది. దీనికి పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వమే స్కోప్ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాటలు చెప్తోంది కానీ ఎక్కడ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి రైతుల్ని కాపాడే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటికి చూస్తే పొగాకు, మిర్చి, నిమ్మ రైతులు, చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు, ఈరోజు ధాన్యం అమ్మిన వాళ్ళకి డబ్బులు కూడా రాకపోవడం, అది కూడా 100 కోట్లు ఒక్కో జిల్లాలో ఉన్నాయి. ఇంత పెండింగ్ ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి చూస్తే ఎంతవరకు వెళ్ళిపోయింది ప్రభుత్వం అంటే, మాకు సంబంధం లేదు, దీంట్లో కూడా ఇంకో పార్టీ వాళ్ళ సిండికేట్ ఉంది, వాళ్ళే చేస్తున్నారని చెప్పారు. నిజంగానే ఇంకో పార్టీ వాళ్ళ సిండికేట్ ఉంటే అధికారం చేతిలో పెట్టుకొని ఇంత వ్యవస్థను పెట్టుకొని ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అదుపు చేయాలి కదా. మొత్తం వదిలేశారు రైతుల్ని. ఎక్కడ కూడా మొత్తం కిలోమీటర్ల కొద్ది ట్రాక్టర్లు పెట్టుకొని రోజుల తరబడి రోడ్డు మీద రైతులు ఉంటే ప్రభుత్వం యంత్రాంగం అంతా వెళ్లాల్సింది అక్కడికి కదా, తన యంత్రాంగాన్ని మంత్రులందరినీ దింపాల్సింది అక్కడికి కదా. కానీ ఎక్కడా లేదు. కొన్ని మీడియాలో అయితే దాన్ని కవర్ కూడా చేయడం లేదు. చివరకు ఇంకా మా వల్ల కాదు అని చెప్పి ఎవరైనా మామిడి చెట్లు నరికేసుకుంటూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతాం, మీకు జైలుకి పంపిస్తాం వాల్టా చట్టం కింద అని బెదిరించే స్థాయికి ప్రభుత్వం పోతే ఇంకా రైతులు ఎలా బతకగలుగుతారు? కొమ్మినేని గారు, ఈ విషయంలో వాల్టా చట్టం కింద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. చివరికి వెళ్ళి లేదు మేము ధరలు దక్కక కాదు, మా ఇష్టపూర్వకంగానే ఈ చెట్లు ఏజ్ బార్ అయిపోయాయని చెప్పి నరికేసుకుంటున్నామని చెప్పి బలవంతంగా వాంగ్మూలాలు తీయించుకునే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే ఇక రైతులకి ఎక్కడ ఉంటుంది సెక్యూరిటీ? నేను సోషల్ మీడియాలో చూశానండి, కరేడో ఏదో ఊళ్ళోనంట ఇండస్ట్రీ కోసం ఇండోసాల్ వాళ్ళ ప్రాజెక్ట్కి మరి సరిపోలేదో స్థలం, మరి ఇంకా కొన్ని వేల ఎకరాలు తీసుకోవడం కోసం ఊరు మొత్తం ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదేమి ఇండస్ట్రీ పాలసీ అని చెప్పి ఒక ఆయన నరసింహరావు, ఆయన వైఎన్ఆర్, ఆయన ఒక వీడియో చేశాడు. నాకు అది ఆశ్చర్యం అనిపించింది. నిజంగానే గతంలో ఇదే ఇండోసోల్ని ఈనాడు వీళ్ళంతా విపరీతంగా వ్యతిరేకించారు కదా, ఇప్పుడు ఎట్లా వెళ్తున్నారు? సో రైతులకి ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఇస్తా ఉన్నారు 20వ తారీఖు కల్లా, కిందటి నెల, ఇంతవరకు అది కూడా పడలేదు. సో ఓవరాల్గా రైతులు సంతోషంగా లేరేమో అనిపిస్తోందా? 30వ తేదీ అన్నారు కొమ్మినేని గారు, మళ్ళీ 30వ తేదీ కూడా వెళ్ళిపోయింది. కానీ ఎక్కడ కూడా ఎక్కడ రైతుల మీద ఒక విధంగా ఎందుకో కానీ ఒక దౌర్జన్యపూరితమైన వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తోంది అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఎక్కడ కూడా నెగోషియేషన్స్ సరైన స్థాయిలో లేవు. ఇష్యూని ఒక చోట ఉంటే దాన్ని అడ్రస్ చేయడం అలా సరిగా అడ్రస్ చేయకుండా ఇంకా ఒత్తిడిగా భయపెట్టి, ఏది ఒక ఇష్యూ బయటికి రాకూడదు అని భయపెట్టే ప్రయత్నంలోనే ఉన్నారు. కానీ ఎస్, ఇక్కడ ఒక సమస్య ఉంది, మేము ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం మేము వెళ్తాం, మేము అడ్రస్ చేస్తామన్న వైఖరిలో ప్రభుత్వం కానీ అధికారులు కానీ మంత్రులు కానీ ఎవరూ లేరు. ఈ ఇష్యూ బయటికి రాకుండా చేయడం ఎలా? ఎవరన్నా దీన్ని బయట పోలీసులు వాళ్ళని జనాన్ని సరిగా చాలా దారుణంగా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం అఫ్ కోర్స్ నీవు ఏదైనా ఒక ఇండస్ట్రీ కోసం భూములు తీసుకోవాల్సి ఉంటే వెళ్ళండి, మాట్లాడండి, ఇక్కడ పరిశ్రమ వస్తే ఈ ఉపయోగాలు ఉంటాయి, మీకు ఈ మేరకు లబ్ధి ఉంటుంది, మీకు ఈ మేరకు డబ్బులు ఇస్తామని మాట్లాడాలి. కానీ అసలు మీరు నిరసన తెలపడానికి వీలు లేదు, మీరు బయటకు ఎక్కడ కనిపించకూడదు, ఈ నిరసనని నిర్బంధిస్తూ పోతే దీనికి ఇంక అంతే. ఎక్కడ అసలు ఇంకా ప్రజాస్వామ్యము, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ ఎట్లా చెప్పుకుంటారు? ప్రభుత్వం మేము ప్రజాస్వామికంగా ఉన్నామని ఎలా చెప్పుకుంటారు? అన్నదాత సుఖీభావ కింద సంవత్సరం కూడా ఇవ్వలేదు కదా, కిందటి సంవత్సరం ఇవ్వలేదు, ఇప్పటికి కూడా వాయిదాలు వేస్తూ వస్తూనే ఉన్నారు. 30వ తేదీ కూడా పోయింది. ఇది చెప్తున్నదే మేనిఫెస్టోలో 20,000 డైరెక్ట్ గా ఇస్తామన్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంతో కలిపి అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేయలేదు కాబట్టి మేము వేయలేదనే అంటున్నారు. ఒక ఏడాది కంప్లీట్ గా పోయింది. చాలా రైతులకి డైరెక్ట్ ఒక క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఇదివరకు ఫ్రీగా చేసేవాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ఏది పొలాల్లోనికి వెళ్ళి సచివాలయ సిబ్బంది డైరెక్ట్ వెళ్ళి చేసుకునేవాళ్ళు. ఈసారి కొన్ని లక్షల మంది రైతుల అమాయకంగా వాళ్ళు గతంలో లాగే మన పొలాల దగ్గరికి వచ్చి ఫోటోలు తీసి ఇన్సూరెన్స్ చేయించుకొని వెళ్తారు బీమా అని అనుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఉచిత బీమాని ఎత్తేసింది. దాంతో చాలా మంది రైతులు అసలు ఆ విషయమే తెలియక పంటలకు ఇన్సూరెన్స్ చేసుకోలేకపోయారు. దీని ప్రభావం రాబోయే రోజుల్లో చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రతి రైతుకు నేరుగా అర్థమవుతుంది. ఒక్కో రైతు 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఎకరాకు చొప్పున ఇన్సూరెన్స్ తీసుకున్నారు గత ప్రభుత్వంలో. కానీ ఈసారి లక్షలాది మంది ఆ విషయమే తెలియక, మనం ఇన్సూరెన్స్ చేసుకోవాలన్న విషయమే తెలియక, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లాగా అధికారులు మన దగ్గరికే వస్తారు సిబ్బంది అని అనుకొని లక్షల మంది అమాయకంగా దెబ్బతింటారు. ఇలా ఉంది పరిస్థితి. అంటే ఎక్కడ అవేర్నెస్ లేదు, చైతన్యపరచడం లేదు. ఒక ఇష్యూ ఉంటే వెళ్ళి సాల్వ్ చేయాలన్న అభిప్రాయము, ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కనిపించడం లేదు. ఎంతసేపు పాలిటిక్స్ రాజకీయాలు చేయడం ఎలా అనే పద్ధతిలోనే ఉన్నారు. కానీ
గెలుపు కోసం చేయాల్సిన పనులు చేయకుండా రాజకీయాలు చేసుకుంటున్నట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. రైట్. శివశంకర్ గారు చెప్పండి, ధాన్యం రైతులకి డబ్బులు అందట్లేదంట, రకరకాల మామిడి, మిర్చి, ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్లు అనేక వర్గాల రైతులు ఈ రకంగా ఆందోళన చెందుతున్న, ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీద మీకున్న సమాచారం ఏంటి? ఇప్పుడు మనము ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం సార్. గత 4 నెలల కిందట కరెక్ట్ గా గోదావరి జిల్లాలో ఇదంతా కూడా పంట చేతికి వస్తానే విపరీతమైనటువంటి వరదలు, వర్షాలు వచ్చేసేసి ఆ పంట కొనుగోలు చేయలేక కళాల్లోనే వదిలేటువంటి పరిస్థితి మనం చూసాం. తర్వాత ఏదో ప్రతిపక్షాలు ఇదంతా కూడా మేము ధర్నాలు చేసిన తర్వాత కొంటాం అనేసి ఇమీడియట్ గా ఈ నాదెండ్ల మనోహర్ గారు, ఇల్లు డిప్యూటీ చీఫ్ గారు అందరు కూడా అడావిడి చేసేసి వీళ్ళందరికీ కూడా 24 గంటల్లోనే ఇచ్చాము, గత ప్రభుత్వంలో కాదు అని చెప్పి నానా హంగామా చేసి వాళ్ళ దగ్గర దళారీలను ఎంకరేజ్ చేసి దళారీల ద్వారా కొనుగోలు చేశారు. 24 గంటల సంగతి దేవుడేరు. 24 గంటలు లేదు, 24 రోజులు లేదు. అదేవిధంగా 2 నెలలు పూర్తయినా కూడాను ఇంతవరకు దాదాపు 1200 కోట్ల రూపాయలు ఆ యొక్క దళారీలు వాళ్ళని కొనడము, వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ రొటేషన్ చేసుకుంటున్నారు, కానీ ఆ రైతులకు అనేటువంటిది డబ్బులు చెల్లించలేదు. అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తలాల్లోకి వెళ్ళేసేసి ఆ కొనుగోలు ప్రతి రైతు దగ్గర కూడా కొనుగోలు చేసేసి 24 గంటలు మాక్సిమం 6 days లోపల అమౌంట్ పే చేయడమే కాకుండా జిఎల్టీ అని, అంటే గన్ని, లేబర్ అండ్ ట్రాన్స్పోర్ట్, దీనికి సంబంధించి రైతులకే నేరుగా డబ్బులు ఇచ్చేసి 10,000 రూపాయలు వీళ్ళకు అలా బ్యాగులు కొనుక్కోవాలి, సంచులు, గన్ని సంచులు కొనుక్కోవాలి, లేబర్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ట్రాక్టర్లకి ఇదంతా అని వాళ్ళు ఇక్కడికి తెచ్చిన తర్వాత ఆ యొక్క మార్కెట్ యార్డుకు తెచ్చేసి ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ రోజు జిఎల్టీ డబ్బులు కూడాను ఈ యొక్క మధ్యలో ఆ బ్రోకర్లకే, మధ్య దళారీదారులకు వెళ్తున్నాయి, కానీ వీళ్ళకు రాలేదు. అది ఒక యాంగిల్ చూసుకున్నట్లయితే, ఇక రెండవ యాంగిల్ ఈ రోజు మనము ఈ తోతాపూరి అనేటువంటిది మామిడి రకం సార్. ఇది మీ అందరికీ తెలిసింటది, ప్రజలకు కూడాను. ఈ యొక్క రాయలసీమలో విస్తారంగా పంటలు వస్తాయి, కొంచెం ఒక 20 రోజులు లేటుగా పంట దిగుబడి వస్తుంది రైతులకి. ఇదేంటంటే కనుక మీ సైడ్ కలెక్టర్ కాయలు, మా సైడ్ అంటు మామిడి కాయలు అనేటువంటిది పేరు. దిగుబడి వచ్చిన తర్వాత వీటికి జ్యూసులకి దానికి అనేటువంటిది మామూలుగా వెళ్తా ఉంటది. ఈ రోజు వాటి ధర చూస్తే సార్ 2.5 రూపాయి కిలో. ఏది 2.5 రూపాయి రైతులు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ బ్రోకర్ల మధ్యలో కొంత కొన్నారు. తర్వాత అది కూడా కొనక ఈ యొక్క ప్రభుత్వం జోక్యము చేసుకోక రోడ్లలో వదిలిపెట్టడము, కోసినటివి మిగతాటివి చెట్టుకి అలానే వదిలేసేసి ఈ రోజు రైతులు దిక్కుదల స్థితిలో ఆ మామిడి చెట్లను కూడా ఫస్ట్ స్టేషన్ లో కొట్టే చెట్లను కూడా నరికేటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎక్కడ కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోయినా ఇప్పుడైనా కూడా చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అనేటువంటిది ఆశించే రైతులంతా కూడాను ఇక ప్రభుత్వ చేతులు ఎత్తేసి సందర్భం. తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒక ఫ్యాక్టరీ ఉంటే వీళ్ళే సిండికేట్ అయ్యేసి దాంట్లో కూడా పెద్దిరెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారిని రైతుల మీద రైతులు అంత అమాయకంగా ఉన్నారా? ఏ ప్రభుత్వం మీ చేతుల్లో లేదా? సిండికేట్లు మీరే చేస్తున్నారు కదా, లిక్కర్ మాఫియాలో సిండికేట్లు చేసి బెల్ట్ షాపులు మీరే అమ్ముతున్నారు కదా. ఇక్కడ సిండికేట్లు ఒకవేళ ఉన్నా కూడాను ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? ఇంకోటి సార్, గతంలో కరోనా టైంలో కూడాను ఈ యొక్క ఉద్యానవన రైతులు అరటి పళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరటి పళ్ళను కూడాను ప్రభుత్వమే కొని వాళ్ళకి రైతులకు డబ్బులు ఇచ్చింది. ఢిల్లీ వరకు ఎగుమతి చేశారు. ఎస్. ఇంకోటి సార్, ఈ రోజు ఇంకో సీజన్ స్టార్ట్ అయింది, వర్షాలు పడ్డాయి. ఈ రోజు పెట్టుబడి సాయం అనేటువంటిది అన్నదాత సుఖీభావని మా రైతు భరోసా పేరు మార్చినా 20,000 ఇస్తామన్నారు కదా. ఒక్క సంవత్సరము సక్సెస్ఫుల్ గా ఎగరగొట్టి ఈ సంవత్సరం కనీసం అంటే ఆ రైతు భరోసా అనేటువంటిది మహానాడులో ఏమన్నారు, ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేస్తామన్నారు. తర్వాత క్యాబినెట్ లో ఏమన్నారు, జూన్ 21 అన్నారు. తర్వాత ఏమన్నారు, 30 తారీఖు అన్నారు. 21 పోయింది, 30 పోయింది, జనవరి, ఈరోజు జూలై వచ్చింది. ఈ యొక్క పెట్టుబడి పెట్టడానికి కనీసమైన ఇస్తారు అనుకుంటే అది కూడా లేదు. ఒక సంవత్సరం సక్సెస్ఫుల్ ఎగరగొట్టారు. ఈ రోజు సార్ నిమ్మ రైతులు ఘోరంగా ఉంది, మిర్చి రైతులు ఘోరంగా ఉంది. అదే విధంగా పొగాకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఆ ఒక్కరోజు అడావిడి చేసేసి కేంద్ర మంత్రి ఇక్కడికి వస్తే ఆయనకు 300 కోట్లు ఇస్తున్నామని పేపర్లలో ఇందాక మీరు చూపించారు స్టార్టింగ్ లో పతాక శీర్షికలు ఎలా రాస్తారు వాళ్ళ వార్తలని. ఆ వార్తలు రాసి ఈ రోజు పొగాకు అనేటువంటిది కర్నూలు, కనిగిరి ఇదంతా కూడా కొనక రోడ్ల మీద పడేసేటువంటి పరిస్థితి ఉంది. టమోటా రైతులు అధ్వానంగా తయారైన వాళ్ళ పరిస్థితి. తర్వాత నిమ్మకాయ రైతులు, ఇదంతా కూడా ధాన్యం, వరి ధాన్యం ఇది అది అనకుండా సార్ అన్ని పంటలు సర్వనాశనం అయిపోయి రైతు అనేటువంటి వ్యక్తి ఎలా అయిందంటే వ్యవసాయం ఎందుకు చేస్తున్నాం అనేటువంటి పరిస్థితి వచ్చింది. పాపం అంత ఘోరంగా ఉంది ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో రైతాంగం పరిస్థితి అయితే చాలా బాధగా ఉంది సార్.